ఈ రోజు చట్టం అందరికీ సమానంగా ఉండాలి. మరి ఈ రోజు చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో ఇదిగా ఉంటుంది. ఇవాళ చూస్తే మరి ఇదే కేసులో జగన్ బాబు 52వ ముద్దాయి, మొదటి ముద్దాయిగా తీసుకొచ్చి ఆయన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 26 జీవోలు తీసుకొచ్చినారు. 26 జీవోలు సక్రమమా అక్రమమా అని చెప్పి కోర్టు అడిగినప్పుడు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు. ఆ రోజు కౌంటర్ ఫైల్ చేసి వివరంగా తెలిపి ఉంటే ఈ రోజు ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు కౌంటర్ ఫైల్ చేయలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ లోకంలోనే లేరు. జగన్ బాబుని అరెస్ట్ చేస్తే మాకేంట్లే, ఆయన పరమగన్న బిడ్డ కదా, ఎవరైతే ఏమని చెప్పి ఈ రోజు మళ్ళీ అదే జీవోలు సక్రమమైన జీవోలు ఈ రోజు అయ్యే కరెక్ట్ జీవోలు అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఈ రోజు దాంట్లో కూడా మోపిదేవికి ఒక రకం న్యాయం, ఇంకొకటి ధర్మాన ప్రసాదరావు గారికి ఒక రకం న్యాయం. ఎందుకు మోపిదేవిని పాపం బలిపశం చేశారంటే జగన్ బాబుని అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఒకరినైనా మినిస్టర్లను అరెస్ట్ చేస్తే కొంచెం చూసే వాళ్ళకి బాగుంటుందని చెప్పి ఆయనకు పాపం అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా విజ్ఞానవంతులు, మరి వాళ్ళందరూ డ్రాఫ్ట్ చేసి దాన్ని వారం రోజుల్లో మేము బయటకు తీసుకొస్తాం. అదేదో రాజశేఖర రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ లో కాదు క్యాంప్ ఆఫీస్ లో సంతకాలు పెట్టించారని చెప్పి ఆయనకి ఏవేవో చెప్పి ఆయన సంతకం పెట్టించి వారం రోజుల్లో బయటకు తీసుకొస్తామని జైలుకు పంపించారు. ఆయన జైల్లో బలిపశం అయ్యాడు. మరి ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారినేమో మళ్ళీ ఆయనతో ఆగదని చెప్పి, లేకపోతే ఆయన కూడా పంపించే వాళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ ఆయనతో ఆగదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారినేమో కేబినెట్ నిర్ణయాలు కేబినెట్ అసలు ఒప్పుకోలేదు. ఆయన ఎంక్వైరీ చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన అరెస్ట్ చేయకుండానే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ ఎంక్వైరీ కోర్టు చెప్తే 40 రోజుల లోపల ఎంక్వైరీ చేస్తే ఇదే సిబిఐ ఆయనకు తగిన సిబ్బందులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా న్యాయం జరుగుతుంది. దీంట్లోనే ఈ కేసులోనే లాంకో రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి ఉంటాం. మరి వాళ్ళ తమ్ముని ఆయన అసలు ఎంక్వైరీ చేయలేదు, దీంట్లో నుంచి ఎలిమినేట్ చేశారు ముందుండే దాంట్లో. ఈ విధంగా సిబిఐ చెప్పకనే చెప్తా ఉంది ఈ విధంగా. కాబట్టి జరుగుతున్న పరిస్థితులన్నిటి బట్టి చాలా మంది ప్రజలు నా దగ్గరకు వచ్చి ఎంతో మంది వచ్చి అమ్మా జగన్ బాబు కోసం ఎన్ని రోజులు పెడతారమ్మా జైల్లో, ఏం చేయాలమ్మా, మనం ఏం చేస్తే మేలమ్మా అని చెప్పి వాళ్ళు నన్ను వచ్చి అడగడం జరిగింది. దానికోసమే ప్రజల ఆకాంక్ష మేరకే నేను ప్రజలకు కాలు ఇవ్వటం జరిగింది. జగన్ బాబు కోసం జగన్ కోసం జనం సంతకం అని కోటి సంతకాలు చేయాలనుకున్నాం. జగన్ కోసం జనకోటి సంతకాలని మొదలు పెట్టడం జరిగింది. కానీ ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తారంటే 1 కోటి కాదని 2 కోట్ల మంది, అది కూడా కేవలం 20 రోజుల్లో 2 కోట్ల మంది సంతకాలు పెట్టడం జరిగింది. దగ్గర ఆఫీస్కి అయితే 1,96,00,000 ఎంతో వచ్చినాయి. ఇంకా 10-20 లక్షల దాకా రావాల్సింది ఆఫీస్కి అని చెప్పడం జరిగింది. దారిలో ఉన్నాయని చెప్పి మరి దాంట్లో కూడా మేము స్కాన్ చేసి ప్రెసిడెంట్ గారికి తీసుకురావాలని చెప్పి స్కాన్ చేస్తే దాంట్లో 1,40,00,000 ఎంతో తీసుకురావడం జరిగింది. ఇంకా మిగతాటి స్కాన్ చేయడానికి టైం లేకపోయి తీసుకురాలేదు, ఆఫీస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఎందుకు మేము రాష్ట్రపతి దగ్గరికి తీసుకురావడం జరిగిందంటే ఆయన ప్రథమ పౌరుడు, ఆయన అంటే చాలా ఆయనకు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఒక తండ్రిగా ఆలోచిస్తాడని చెప్పి అంత అనుభవం ఉందని చెప్పి ఆయన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ సంతకాలు స్కాన్ చేసి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించారు, చెప్పారు ఎన్ని సంతకాలని పర్టికులర్ గా అడిగారు, ఎన్ని సంతకాలని చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ కూడా పంపుతానని చెప్పడం జరిగింది. అవి సీట్ అమ్మా అని చెప్పడం జరిగింది. ఈ రోజు దానికి కూడా రకరకాల ఛానల్స్ అయితేనేమి, కొన్ని ఛానల్స్ వ్యతిరేకంగా మాకుండే ఛానల్స్ మనవి చేస్తా ఉన్నా, నేను మహానాయకులకైతే మనవి చేస్తా ఉన్నా. దీన్ని కూడా రకరకాల రాజకీయాలు చేస్తా ఉన్నారు. కోటి సంతకాలు కాదట, ఇంకోటి అని చెప్పి ఏదో మేము బెయిల్ అంటే ఆయన దగ్గరకు పోతే బెయిల్ ఇమ్మన క్షమాభిక్ష కోసమా, క్షమాభిక్ష ఉరివేసిన వాళ్ళకి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి దగ్గరకు పోతారు. దేనికి పోతా అన్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా చాలా బాధ అనిపించింది రాత్రి నేను ఛానల్స్ చూసినప్పుడు. దీంట్లో ఏ విధంగా మేము ఆయన బెయిల్ మాత్రమే సిబిఐ చేసే కక్షపూరితమైన చర్యకు దీన్ని ఆపమని, దీంట్లో మాకు న్యాయం చేయమని, బెయిల్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం, బెయిల్ కోసం అని చెప్పి అడగడం మాత్రమే జరిగింది. దీంట్లో కేసు క్షమాభిక్ష పెట్టమని అడగలేదు, దీంట్లో నేను విచారణ ఆపమని అడగలేదు, ఏమీ అడగలేదు. నేను దయచేసి నేను మహానాయకులకు చేతులతో నమస్కరిస్తా ఉన్నా.
వ్యతిరేకంగా ఉన్న మీడియా వాళ్ళకి నమస్కరించి చెప్తా ఉన్నా. నేను దీన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తా ఉన్నా ఇవాళ.